ప్రపోజ్ చేసేటోళ్ళ కష్టాలు. ఇప్పుడు యూట్యూబర్ లాగా బ్లాగ్ తీస్తాను అనుకోలేదు, బట్ నౌ ఐఎమ్ టేకెన్ ఇట్. నాకు ఇస్తుంది హ్యాపీగా ఉన్నప్పుడు కూడా వచ్చి హాయ్ గైస్, ఇప్పుడైతే మేము ఒక షూటింగ్ తీస్తున్నాం అనమాట, చిన్న షార్ట్ ఫిలింది. అండ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ ఆల్ ది క్యారెక్టర్స్. సరేనా, జస్ట్ వెయిట్, వెళ్తున్నాం. సో గైస్, ఈయన వచ్చేసి మన గోస్ట్ క్యారెక్టర్ అనమాట. గోస్ట్ ఏందో మరి ఇప్పుడే రివీల్ చేయము మేము. అండ్ షీఈ్ అ కెమెరా ఉమెన్, పక్కా కమర్షియల్. ఏమైనా చెప్పాలా? అంతే, ఇంకేం వద్దు. ప్రమోషన్ అప్రోచ్ మీ కెమెరామెన్ కావాలంటే, సారీ కెమెరా వుమెన్ కావాలంటే, బట్ నాట్ ఫర్ ఫ్రీ. And he is the hero, and I don't want to reveal overall the character of it. And Tinu Makuti, నేను క్యూట్ గర్ల్, happy girl. థాంక్స్, జస్ట్ షీ ఇస్ హ్యాపీ. And nene హీరోయిన్, ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. If you Hi guys, last day of shoot. showing psychology అంటే చెప్పు, ఎన్ని డేస్ నుంచి షూట్ చేస్తున్నాం మనం? యాక్చువల్గా 3 days నుంచి షూట్ చేస్తున్నాం. అండ్ డోరేమోన్కి నోబితాకి ఉన్న డ్రెస్సెస్ ఇలానే ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్గా మాకైతే ఒక డిస్కషన్ వచ్చింది. అండ్ సస్పెన్స్ నాకు తెలియదు, అండ్ వీఆర్ జస్ట్ ఎక్సైటెడ్. క్లైమాక్స్ ఏమో మాకు వేరే థాట్ ఉంది, కొంచెం ఎండింగ్ ఇలా ఉండాలి అని. డైరెక్టర్కి ఏమో వేరేది ఉంది, సో అక్కడ కొంచెం అవ్వట్లేదు. సో చూద్దాం షూట్లో ఏమవుతుందో, దాని తర్వాత ఏమవుతుందో. వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ది ఎండింగ్. రిలీజ్ అయిన షేర్ ఆల్ దిస్. ఐ థింక్ ఫిలిం కన్నా ముందే ఈ లాగ్ వస్తుంది అనుకుంటా. అంతే. నువ్వు ఎట్లా చెప్పాలంటే, ఇక్కడైతే అందరూ ఎండింగ్ కోసం డిస్కస్ చేస్తున్నారు. తెలీదు ఏది ఫైనల్ అవుతుందో, చూడాలి, చూసాక చెప్తాను. నేను ముందే పరిచయం అయ్యాను కదా అక్కడ, నేను చెప్పాను కదా. అండ్ ఇంట్రడ్యూషన్ ఈరోజు అయితే డే లానే ఉందన్నమాట. లైక్ షూటింగ్ మేము 12 o'clock కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే, బికాస్ ఆఫ్ మీ అనుకోండి, ఈరోజు అస్సలు అవ్వట్లేదు షూటింగ్. అండ్ ఇప్పుడు ఎంత అవ్వడానికి వస్తుంది, రెడ్మిసి ఇప్పుడు 1 అవ్వడానికి వస్తుంది, బట్ ఇప్పటివరకు షూటింగ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. అండ్ వీళ్ళు చూడండి ఎంత హాయిగా నడుచుకుంటూ వస్తున్నారు, సి ద గోస్ట్ అండ్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు వచ్చేసి మాది మల్టీపర్పస్ బ్లాక్ అనమాట. ఇది కనిపించట్లేదు, ఇది మొత్తం మల్టీపర్పస్ బ్లాక్, అన్ని పర్పస్లోకి బ్లాక్ అంట. ఇది మనకు తెలియదు, మరి 3 hours నుంచి ఉంటున్నాం కానీ. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ది ఫుడ్ కోర్ట్ నా, చూపిస్తాం ఫుడ్ కోర్ట్. ఓయ్ ఇట్లా వెళ్దాం, చూడండి అందరినీ ఒక ఫ్రేమ్లో చూడవచ్చు. ఇదిగోండి ఆ సన్ఫ్లవర్ గర్ల్ ఒక అమ్మాయి. అండ్ ఫైనల్గా అయితే ఇప్పుడు చిన్న సీన్ చేద్దాం అనుకుంటున్నాము ఫుడ్ కోర్ట్ దగ్గర. మరి పెద్ద అది ఎన్ని రిహార్సల్స్ అవుతుందో, ఎన్ని టేక్స్ తీసుకుంటుందో, ఎంత నవ్వు వస్తుందో ఎవ్వరికి తెలీదు. చిన్న సీన్ చేస్తున్నాం అని చెప్పి ఇంత పెద్ద సీన్ చేస్తాను. ఇంత పెద్ద సీన్, అది ఇంత అనుకుంటాం, అది ఇంత అయిపోద్ది తెలుసా. అది డైలాగ్స్ యాక్చువల్గా 15 minutes లిమిట్ పెట్టుకుందాం అనుకోని, ఆ 15 minutesని మేము 20 minutes చేసేసినాము. అది మా స్పెషాలిటీ. 25 దాటుతుంది, ఇంకా 30 వేసేసుకుందాం మన. దట్ కెమెరామ్యాన్ గర్ల్, కెమెరా ఉమెన్. yeah, see, it's me. Yeah, Oh, it's camera she. woman. So sorry, it's she. She. It's she. Now let's see. ఫస్ట్ సీన్ అది ఓపెన్ Rafi, ఈ లొకేషన్ వద్దు కానీ లెట్స్ గో నియర్ చంద్రశేఖర్. ఆమె స్టెప్స్ కాడ ఆగుతుందన్న, నువ్వు అక్కడ నుంచి పువ్వు ఇచ్చాయి, ఆమె తీసేసుకుంటుంది, నువ్వు ఇచ్చేస్తున్నావు. కెమెరామ్యాన్ కమ్ డైరెక్టర్. స్టార్టింగ్ అది ఈ రోజు ఏదో అయింది, ఒక్కటి కూడా అవ్వట్లేదు. అదే మీరు అసలు, నాకు ఆకలి వేస్తుంది. ఈరోజు అస్సలు కలిసి వస్తలేదు మాకు. ఎంత షూటింగ్ చేద్దాం అనుకున్నా ఇవ్వట్లేదు. తను అక్కడ నుంచి తీస్తుంది. అండ్ నువ్వు ఓఎమి పిలవగానే చెప్పు. పిలుస్తావు కదా. నువ్వు అప్పుడు ఇట్లా ఇప్పుడు భయ ప్రపోజ్ చేయబోతుండు అలాంగ్ విత్ సన్ఫ్లవర్. విత్ సన్ఫ్లవర్, సన్ఫ్లవర్ రోజ్ తో ప్రపోజ్ ఎవరైనా చేస్తారు. సన్ఫ్లవర్ తో చేసేటోడికి ఒక రేంజ్ ఉంటది. రేంజ్ ఉండదు, హార్ట్ బ్రేక్ ఉంటది. వన్ సైడ్ లవర్ గా. ఓకే, రివీల్ చేయకూడదు కదా.
కట్ ఈ చేయండి. సన్ఫ్లవర్ తో ఎందుకు ప్రపోజ్ అంటే సమ్మర్ కాబట్టా నువ్వు సన్ వైపు సన్ఫ్లవర్ తిరుగుతుందిగా. చలో ఇక్కడ చేద్దాం. ఒకటి తినికి వస్తుంది. మిడిల్ పప్పడ బాగా నువ్వు ఇవన్నీ ఇవన్నీ క్యారీ వ్యాన్ లో వేసుకోవాలమ్మా మీరు. అంతే ఇక్కడికి వచ్చిందమ్మా. నువ్వు ఏంట ఆమె ఇట్లా చూస్తుంది, చూసిన తర్వాత ఇట్లా 2 seconds ఇట్లా ఇచ్చేటప్పుడు నువ్వు ఓన్లీ హ్యాండ్స్ తీ. నాకు అర్థమైంది మీరు స్టార్ట్. ఆమె తీసుకుంటుందా? ఫ్లాప్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నా గైస్, అది ఫ్యూచర్ లో చేయాలి కదా ఎవరికైనా. సో ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ ఫస్ట్ పువ్వే అడ్డి పువ్వు. ఇమాజినేషన్ నీకు నచ్చిన పువ్వు పెట్టుకున్నావు. ఇది నీకు నచ్చిన పువ్వు ఎవరైనా అడిగితే నాకు నచ్చిన పువ్వు పెట్టు. దాని పేరు ఏం పేరు అంటే పిచ్చి పువ్వు. పిచ్చి చెట్టు కాసి ఉన్నారు. 3 స్టార్ట్. నేను రావడం వెళ్ళిపోతారు. ఇట్లా నేను కూడా రావాలి. ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంత దూరం ప్రపోజ్ చేసేటోళ్ళ కష్టాలు. ఫస్ట్ తీసేటోళ్ళ కష్టాలు. చూసేటోళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి. 3 డన్. స్టార్ట్. అరే నేను చూడండి మా కెమెరా ఉమెన్ కష్టాలు. ఎంతసేపు అమ్మా? తీసుకొని ఏం చేస్తే ఓ హీరోయిన్ ఈ పువ్వు తీసుకోనికి ఎంతసేపు అమ్మా? వాట్ ఈ కట్ ఎందుకు చేసావు? ఓకే ఓకే అయినా ఫైన్ మళ్ళీ తీద్దాం ఇంకోటి. స్వర్ణ మళ్ళీ ఓ ఏం పిలిస్తే అట్లా షాక్ అవ్వాలి. అంటారు కదా మరి. ఏమైంది? అయిపోయిందిగా. శివాన్ మరలంట. స్టార్ట్. డిలీట్ చేసేది. కిలోమీటర్ దూరం పోయి నిలబడ్డది. హాయ్. Yeah, you should be sad. చాలా అసలు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాకు ఇక్కడ చూడండి గాయ్స్, ఎంత మంది లాగర్స్ అయిపోయారు. లాగర్ 1 ఏం చేస్తున్నారు మీరు? ఇది లాగ్ లో ఏం చేస్తున్నారు మీరు? ఇది బ్లాగా? ఎస్, ఇదేదో ఇచ్చింది లిప్ బామ్. గాయ్స్ అది వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. యూట్యూబ్ లో అంతా నిజంగా పర్సన్ కలిచాసా సేమే వితౌట్ ఎనీ ఎడిటింగ్. అసలు టైం అయింది, ఆకలేస్తుంది. అసలు వీళ్ళు గంటలు చేస్తున్నారు. మన డైరెక్టర్ కూడా వేస్ట్. సీన్కి రమ్మంటే రాకుండా మేక మొహానికి ఇంత పూసుకుంది. అందరిలో నేనే న్యాచురల్ అండ్ ప్యూర్ గా కాకపోతే అందుకే ఇట్స్ ఓకే, వి ఆర్ గెటింగ్ లేట్ అండ్ మళ్ళీ మాట్లాడి మా సైకాలజీ డిపార్ట్మెంట్ అన్నమాట. సీ లుక్ ఓవర్ హియర్. ఇది మొత్తం మా సైకాలజీ డిపార్ట్మెంట్ అండ్ చూడండి ఓవరాల్ది. అండ్ ఓవరాల్గా వచ్చేసి లైక్ ఇక్కడ నుంచి మా కాలేజ్ వ్యూ చూపిస్తాను. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. క్లియర్గా లేదు, కిందికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. అండ్ బ్లాగ్ చేస్తున్నాను కానీ అక్కడ వాళ్ళ సీన్ డిస్కస్ చేస్తూ బిజీగా ఉన్నారు. చెప్పాను కదా, ఇదైతే మా కాలేజ్. ఇక్కడ మొత్తం మాకు లాంగ్వేజ్ క్లాసెస్ జరుగుతాయి. అండ్ ఓవరాల్గా ఇదైతే మా కాలేజ్ చూడండి ఎంత బాగుందో. అండ్ సీ ఫ్రమ్ హియర్ ఈవెన్ ఇది కూడా లైక్ కాలేజ్ ఎంట్రన్స్లో మంచిగా ఉన్నట్టు ఒకటి. ఐ విల్ షో ఫ్రమ్ హియర్ విచ్ ఇస్ క్లియర్ అంతా. సీ ఇదైతే మొత్తం ప్రిన్సిపల్ బ్లాక్ది. ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్కి. యాక్చువల్గా ఇదైతే ఎంట్రన్స్ అనమాట. నోటీస్ బోర్డ్ ఉంది అండ్ నోటీస్ బోర్డ్ ఆఫ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అండ్ ఎంఏ క్లాసెస్ కూడా జరుగుతాయి ఇక్కడ చూడండి. స్టాఫ్ రూమ్ అండ్ ఇవన్నీ ఎంఏ క్లాసెస్ అన్నమాట.
అండ్ ఇప్పుడు వస్తున్నాము మా డిపార్ట్మెంట్ దగ్గరికి. సిసిసి దిస్ ఈస్ ద సైకాలజీ డిపార్ట్మెంట్. ఓవరాల్లీ కౌన్సిలింగ్ సెంటర్ అనమాట ఇది. అండ్ ఇక్కడే మాకు క్లాసెస్ జరుగుతాయి. ఇది మా క్లాస్ రూమ్. 3 yearsగా ఇక్కడే క్లాసెస్ జరుగుతాయి మాకు. 228 ఐ రిమెంబర్ దిస్ నెంబర్. అండ్ ఇప్పుడు వస్తున్నాము. వీళ్ళు వచ్చేసి నా కో పార్ట్నర్స్, ఐ మీన్ యాక్టర్స్ అనమాట. గ్రేట్ యాక్టర్స్. హీఈస్ ద డైరెక్టర్, యాక్టర్ అండ్ ఓవరాల్ ది ద రైటర్. అండ్ హీఈస్ ద మేజర్ 1, మేజర్ 2 అండ్ మేజర్ 3 అండ్ ఐఎమ్ ది మేజర్ 4. మీరు నాకు ఫోటో చూసారే అనుకుంటా. అండ్ షీ ఈస్ ద కెమెరా ఉమెన్. ఎంతైనా ఇప్పుడైతే మా సైకాలజీ డిపార్ట్మెంట్ చూపించిన, ఇప్పుడు మేము వస్తున్నాం పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్కి. ఇవన్నీ క్లాస్ రూమ్స్ అన్నీ అవుతాయి, ఫస్ట్ ఇయర్స్కి అవుతాయి. అండ్ చూడండి వచ్చేసినాం డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కూడా మా గ్రౌండ్ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇది మా గ్రౌండ్ వ్యూ అన్నమాట. అంత క్లియర్గా రావట్లేదు ఈ నెట్ ఉండడం వల్ల. అండ్ ఓవరాల్లీ మొత్తం ఈ కాలేజ్ని చూసుకుంటే సగంకి సగం చాలామంది మంచి గ్రేడ్స్తో జాయిన్ అవుతారు. అండ్ గ్రీనరీకి అలా చాలా బాగుంటుంది. లైక్ ఈ కాలేజ్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. చాలా బాగుంటుంది గ్రీనరీ కానీ వ్యూ కానీ. చాలా అంటే చాలా ఐ లవ్డ్ ఇట్. అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వస్తానండి లేదు అంత ఇంత మంచి కాలేజ్ లేకపోతే. ఇదేది 2:05 అవుతుంది, ఇంకా లంచ్ చేయలేదు మేము. సో క్లైమాక్స్ కోసం డిస్కషన్స్. అసలు అంత స్టోరీ అంతా షూట్ చేసిన తర్వాత ఎండింగే అర్థం కావట్లేదు. చూడండి, ఇటువంటి స్టోరీ ఎక్కడైనా ఉంటుందా? మేము ఆనిముత్యాలం అన్నమాట. అలాంటి స్టోరీస్ మా దగ్గరనే దొరుకుతాయి. అండ్ వి విల్ గో త్రూ ది డౌన్ డిపార్ట్మెంట్. వాళ్ళకి టైం పడుతుంది, అప్పట్లో మన బ్లాగ్ చేసేసుకుందాం. అయితే మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము సోషల్ సైన్స్ బ్లాక్లో. యాక్చువల్గా ఎంట్రన్స్లోనే చూపించాలి సోషల్ సైన్స్ బ్లాక్ అని, కానీ మేము పైనుంచి తీస్తున్నాము కాబట్టి పైనుంచి చూపించాల్సి వచ్చింది. అండ్ వీఆర్ సోషల్ సైన్స్, హిస్టరీ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. చూడండి, రకరకాలుగా ఉన్నాయి చార్ట్స్ అన్ని కలర్ఫుల్గా. అండ్ ఇప్పుడైతే టైం అయిపోయింది కదా, సో క్లాస్ రూమ్స్ అన్నీ లాక్ వేసేసారు. ఇక్కడ మొత్తం మన హిస్టరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి ఓవరాల్గా. అండ్ ఇవన్నీ మొత్తం క్లాసెస్ జరిగేవే. ఇప్పుడు వచ్చేసి ఇదైతే మార్కెటింగ్ ల్యాబ్ అన్నమాట. మార్కెటింగ్ ల్యాబ్ మేడం ఉంటుంది అక్కడ. అండ్ బేగం బజార్, ఇది నేను ఫస్ట్ చూసి ఏ రూము అనుకున్నాను, బట్ ఇట్స్ చాలా జియోగ్రఫిక్ రూమ్ అంట. జియోగ్రఫీ సబ్జెక్ట్ జరుగుతుంది అక్కడ. అండ్ నా తెలుగుని చూసి భయపడకండి మీరు. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాము. అండ్ ఓవరాల్లీ ఎవ్రీవన్ ఆర్ హియర్. చిన్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఐ మీన్ సాటర్డే కదా, ఎవరు క్లాసెస్ నడవము అనేసి రాలేదు. ఇప్పుడు యూట్యూబర్ లాగా బ్లాగ్ తీస్తాను అనుకోలేదు, బట్ నౌ ఐఎమ్ టేకెన్ ఇట్ కదా. అండ్ అక్కడైతే సెమినార్ లైబ్రరీ ఉందంట. డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ కూడా అటువైపుగా ఉంది. కింది నుంచి మా కాలేజ్కి కింది నుంచి వ్యూ చూపించాను. అలా ఉంటుందో, ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత బాగుంది కాలేజ్ వ్యూ. ఇదంతా కాలేజ్ వ్యూ అన్నమాట. కింది నుంచి కనిపిస్తున్నది లైబ్రరీ. అయితే మీకు ముందుగా చూపించలేదు అని చెప్పాను కదా, మా ఎంట్రన్స్ ఇదే అన్నమాట. మా సోషల్ సైన్స్ బ్లాక్ ఎంట్రన్స్ ఇది. మా సోషల్ సైన్స్ బ్లాక్ చూడండి. లైబ్రరీలోకి వెళ్ళిపోదాము. వీడియో తీసింది కూడా ఐ థింక్ ఎవరికి తెలియకూడదు. ఫైనల్గా కిందికి అయితే వచ్చేసినాను. నా ఫ్రెండ్స్ అందరూ స్టోరీ డిస్కషన్ చేసుకుంటున్నారు. అండ్ విల్ గో ఇన్ టు ద ప్రిన్సిపల్ బ్లాక్. లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం అన్నమాట ఎలా ఉంటుందో. రైట్, ఇది వచ్చేసి మా ప్రిన్సిపల్ బ్లాక్ ఎంట్రన్స్. మొత్తం మా ప్రిన్సిపల్ ఉంటారు చూడండి. ఓవరాల్లీ ద బ్యూటిఫుల్ లైట్
పై నుంచి పడుతుంది, చాలా బాగుంది. లుక్ అంతే, ఇక్కడ నుంచి మొత్తం చూపిస్తున్నాను. హాయ్, ఇప్పుడైతే మనం వెళ్తుంది మా లాంగ్వేజ్ క్లాసెస్ అవుతాయి ఇక్కడ ఉంది. మా లాంగ్వేజ్ క్లాసెస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం పైనకి వెళ్ళి చూపిస్తాను. ఇదైతే మా లాంగ్వేజ్ క్లాసెస్ ఎంట్రన్సెస్ అన్నమాట. చూడొచ్చు, సాంస్క్రిట్ క్లాస్. అండ్ ఓవరాల్ ఇక్కడ నుంచి కూడా మంచిగా వ్యూ కనిపిస్తుంది. అక్కడ మా హిందీ క్లాస్ అవుతుంది, హిందీ క్లాస్ అనమాట అది. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా మా సోషల్ సైన్స్ బ్లాక్ వ్యూ కనిపిస్తుంది, లైబ్రరీది కూడా. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేసరికి మాత్రం రియల్గా దమ్ము వచ్చేసింది. లైక్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్గా పిక్చర్స్ అవన్నీ తీసుకోవడానికి చాలా బెనిఫిట్. అండ్ లెట్స్ సీ, ఇప్పుడైతే ఇంకొక క్లాస్ రూమ్ చూపిస్తాను. వాట్ అదర్ క్లాస్ రూమ్. ఓ, మా దోస్తులే ఉన్నారు ఇక్కడ. హాయ్, ఐఎమ్ మేకింగ్ ద వ్లాగ్. మా సైకాలజీ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. దీప్తి కనిపించట్లేదు, పెద్దమ్మ బాగా ఏమంటారు, అరుంధతియా? డిస్కషన్స్ పెట్టుకుంటుంటే ఎవరు దయ్యాలు ఉన్నారనుకున్నా, వీళ్ళే అనమాట దేవతలు. యాక్చువల్లీ దేవకన్యలు. బాయ్. సో చూసేసారు కదా, మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు. సార్ వచ్చాడు సార్, అటు ఏమో స్వచ్ఛ భారత్ చేస్తుంది చూడండి. ఇప్పుడైతే అయిపోయింది మొత్తం ప్రిన్సిపల్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్. అండ్ మీకు ఫుడ్ కోర్ట్ చూపిస్తాను, ఫుడ్ కోర్ట్ అండ్ అడ్మిషన్ బ్లాక్ చూపిస్తాను. ఫుడ్ కోర్ట్ అండ్ అడ్మిషన్ బ్లాక్ చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను. చూడండి, ఇక్కడ నుంచి అయితే గేట్ 1 ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా గేట్ 1 ఎంట్రన్స్. ఇది ఫుడ్ కోర్ట్ దారి. కమ్ లెట్స్ గో. వాళ్ళందరూ చేసేవరకు నాది అయిపోతుంది చూడండి. ఇంకా అది బటర్ఫ్లై హౌస్ అన్నమాట. నేను తీసుకుంటున్నా. సో ఇది వచ్చేసి మా అకాడమిక్ సెక్షన్ అనమాట. ఏమైనా అడ్మిషన్స్ అవన్నీ అవ్వాలనుకుంటే ఇక్కడే అవుతాయి. సీ, లుక్ దిస్. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి కాలేజ్. మీరు ఒకవేళ జాయిన్ అయితే మాత్రం రియల్లీ ఇట్స్ గ్రేట్. ఇది మా ఫుడ్ కోర్ట్. యాక్చువల్గా మెయిన్ సీన్ ఇదైతే చూపించడానికి తీసుకొని వచ్చాను. ఇదైతే ఫుడ్ కోర్ట్. యాక్చువల్గా చాలామంది ఉంటారు, ఈరోజు సాటర్డే కాబట్టి ఎవరు లేరు, ఎక్కువ మంది రాలేదు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా మిస్ అయ్యారు దీంట్లో, ఏదంటే చూపించేదాన్ని. అండ్ సి, ఇది ఎస్జే హాల్. అండ్ షూటింగ్స్ కూడా చాలా ఇక్కడ వరకు జరుగుతాయి. ఎస్జే హాల్ అంటే మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్ అండ్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా చేస్తారు. దానికైతే నా లెట్స్ గో టు ద సిబి. సన్లైట్ కూడా పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం చింత చెట్టు వే అన్నమాట. కనిపిస్తుందా మీకు? ఫస్ట్ టైం బ్లాగ్ చేయడం, ఐ డోంట్ నో ఎలా మాట్లాడాలో కూడా, బట్ ఓకే. ఇప్పుడైతే మా సెంటనరీ బ్లాక్కి వచ్చేస్తున్నాము. చింత చెట్టు సైడ్ మళ్ళీ వెళ్ళాము. ఇప్పుడైతే మేము మా సెంటనరీ బ్లాక్ సైడ్ వచ్చేస్తున్నాం. మీకైతే హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఓవరాల్లీ అటు ఇటు రీచ్ అయ్యి సెంటనరీ బ్లాక్కి రీచ్ అయిపోయినాం. ఇది మా సెంటనరీ బ్లాక్ ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడైతే వెళ్తున్నాము సెంటనరీ బ్లాక్ క్లాస్ రూమ్స్కి. మా ఫిలాసఫీ క్లాస్ రూమ్ కూడా చూపిస్తాను. విల్ షో యూ ద ఫిలాసఫీ క్లాస్ రూమ్. ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటా. కాల్ చేస్తున్నారు వీళ్ళు. ఐ థింక్ ఐ విల్ షో ఇట్. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫిలాసఫీ క్లాస్ రూమ్ అనమాట. ఇది కూడా
ఇలా భలే ఉంటుంది మా క్లాస్ రూమ్. ఇది ఎంట్రన్స్ సెల్, IQAC సెల్ అనమాట. అండ్ ఇది కూడా ఇంకొక ఫిలాసఫీ క్లాస్ రూమ్. వ్యూస్ చాలా బాగుంటాయి ఇక్కడ నుండి. చూడండి ఇలా ఉంటుంది అన్నమాట వ్యూ మొత్తం. ఇక్కడైతే వీళ్ళు వీడియోస్ తీస్తున్నారు. నేనేమో అయిపోయిందేమో అనుకుని బ్లాగ్ మొత్తం చేసుకొని వస్తే ఇంకా ఇక్కడ డాన్సెస్ చేస్తున్నారు అందరూ. ఏం చెప్పాలి వీళ్ళకి? విక్రమ్, వాట్ ఈస్ యువర్ రివ్యూ ఆన్ ఇట్? రివ్యూ ఏంటిరా? నో రివ్యూస్. యాక్చువల్లీ బ్లాక్ పడుతున్నా. యా బ్లాగ్ మొత్తం నో ఇట్స్ ఫైన్. ఛార్జింగ్ అంతా అయిపోయేసినావా? గైస్ కమ్ ఆన్. నీకు అర్థం కాదు. ఆమె చూసి ఇట్లా కళ్ళతోనే ఫస్ట్ ఓపెన్ ఉండదు. ఇట్లా అనగానే ఇట్లా అంటది. అంత జరుగు. నువ్వు ఇట్రా. ఎంతసేపు మమ్మల్ని ఇంకెంతసేపు చూసుకుంటారు మీరు? కానీ అంటే తప్పున నీ ముఖం అంతా తీయలే. ఎందుకో లైట్ వస్తున్నట్టు లేదు. ఏయ్ వెరీ సీరియస్. నాకు ఇస్తుంది. అరే సీన్లో లేనే లేదు. ఇప్పుడే షూట్ కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ ఇప్పుడే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మేము అనుకున్న ఏంటి లొల్లిది షూటింగ్ అయిపోయిన తర్వాత నీకు అర్థమవుతుందా? అర్థమైంది. మా షూటింగ్ అయిపోయింది, కాకపోతే ఎండ్ కోసం అందులో కొంచెం వీఆర్ కన్ఫ్యూజ్డ్. డైరెక్టర్ కొంచెం అవుట్ ఆఫ్ మైండ్ ఉన్నాడు. సో వీఆర్ మేకింగ్ హిమ్ కూల్ అండ్ కామింగ్ డౌన్. డిఫరెన్స్ వస్తుంది. యాక్చువల్లీ చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ ఉంది. హాలీవుడ్ కాదు, మనం ఆ రేంజ్ లో వద్దు. మనం తెలుగు చెప్పు ఇప్పుడు చెప్పు ఏది హ్యాపీగా ఉన్నప్పుడు కూడా వచ్చి షూటింగ్ లాస్ట్ సీన్ కంప్లీట్ అయ్యి ఒక 5 to 10 minutes అవుతుంది. బట్ వీళ్ళు ఇందాక నుంచి గొడవ పడుతున్నారు. ఒక చిన్న డిఫరెన్స్ వస్తుంది లాస్ట్లో. సో అదే లొల్లి ఇందాక నుంచి. గైస్ షూటింగ్ చాలా గైస్ ఫైనల్గా షూటింగ్ అయితే అయిపోయింది. వీఆర్ ప్యాకింగ్ అప్ ద బ్యాగ్స్. చాలా సీన్స్ ఉన్నాయన్నమాట. అండ్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చాయి. అండ్ వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్. మా ఎడిటింగ్ ఎలా ఉంటుందో ఫస్ట్ చేసిన ఫిలిం కాబట్టి. సో విల్ టేక్ ద రివ్యూస్ ఆఫ్ ఆల్ ద పీపుల్. టెల్ యువర్ రివ్యూ ఆన్ షార్ట్ ఫిలిం. రివ్యూ లైక్ how I mean how అంటే my experience yeah okay it was a great opportunity for me because I never thought I was and I will into like filming and all and actually came here to help my friend or my brother Karthik, but the experience was really tremendous and it was a supercalifragilisticexpialidocious moment for me because I can't even really exciting. Yeah, a great actually especially my experience is too great with them, like camera is a really backbone of our own film and the director and the even of course the foundation and the one hero, actor, what can I హీరో హీరోయిన్ the main character and laughing girl, but now she is not laughing because she is seriously writing something.
Okay, that's fine. ఫైనల్లీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. చెప్పరా థ్యాంక్ యూ అని. Show me here. Bye. గైస్ ఇప్పుడైతే మేము ప్యాకప్ అయితే చేసుకున్నాము అంటే అది డైరెక్టర్ షూటింగ్ లో. Guys, pack up. క్లాప్స్. Wow, Clap or take a. great Hey, experience. నిజం షూటింగ్ అయిపోయిందా? Clap for I that. hope this talent. Hey, 3 days, huh? I hope these talented guys will get like great opportunity further, and this cameraman will work with great people like Chiranjeevi and their grandsons and Hina, of course, the laughing girl. Happy girl. I hope she will be very happy all the time. And director, everything goes well, and I think I wish he'll be have better and great future ahead, and he of course will work with so many people. That's anyhow. And now the hero, the ultimate, the showman of the show. Guys, Mama Bros. How was your experience Yeah. with this unartist? For the first like, time. For the first time, Yeah. first time. No. We are Enjoyed a into lot, guys. We enjoyed a lot. So, మాటలు రావట్లేదు, కడుపు నిండిపోయింది. వైష్ణవి నమ్మంటాం. ఇంకేం సారీ. ఎవరేం తినలేదు బట్ కడుపు నిండిపోయింది. సో నింపాను అందరు కడుపు. సో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ వ్లాగ్ మేబీ ఈ ఫిలిం కన్నా ముందే అప్లోడ్ చేస్తా. ఓకే, చూద్దాం, రీల్స్ చేద్దాం. టైం అవుతుంది, 2 రీల్స్ చేసి తిని షూట్ మీద ఉన్న శ్రద్ధ రీల్స్ మీద ఉన్న శ్రద్ధ షూట్ మీద లేదు బ్రో. షూట్ అయిపోయింది కదా బ్రో. సో Shoot already అయిపోయింది. What do you want more? షూటింగ్ అయిపోయింది గైస్. సో సక్సెస్ఫుల్గా షూటింగ్ అయిపోయినందుకు రీల్స్ చేసినాం. రీల్స్ చేసి ఇప్పుడు So hungry. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. working professionals, so we came to the cafe bar, but we are unpaid artists. See, we are unpaid artists. Folk our director. Unpaid director. We are in What is this restaurant to celebrate. Yeah. Shooting completed. We are done with this. And heroine is very busy, starting with hero. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.